హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL ఫుల్ కోర్స్. నేను మీ కోడ్ మావా. ఈ వీడియోలో మనం MySQLని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్‌లోకెళ్ళి MySQL అని టైప్ చేయగానే ఫస్ట్ మనకు అఫీషియల్ సైట్ వచ్చేస్తది MySQLది. ఇక్కడ మనం చూసుకోవచ్చు MySQL ఒరాకిల్ వాళ్ళది. అండ్ ఇదొక ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి మనం విండోస్‌లో యూజ్ చేయొచ్చు, మ్యాక్‌ఓఎస్‌లో దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు ఇది. అండ్ ఇక్కడ మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్ళాలి. డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి కిందకెళ్ళగానే మీకు MySQL కమ్యూనిటీ జీపీఎల్ డౌన్లోడ్స్ అని కనబడతది. దానిపై క్లిక్ చేయాలి. ఇక్కడ MySQL ఇన్‌స్టాలర్ ఫర్ విండోస్‌ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 2 కనిపిస్తాయి. ఇది వెబ్ బేస్డ్ డౌన్లోడ్, ఇది మనకు 2.1 ఎంబీ ఉంటది. ఇది కాకుండా మనం 285.3 ఎంబీ ఇలా ఎక్కువ సైజ్ ఉన్నది నెక్స్ట్‌ది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ లాగిన్, సైన్ అప్ అడుగుద్ది. ఇదేం అవసరం లేదంటే నో థాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని నొక్కాలి. ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది చూడండి. అండ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోయింది చూసుకోండి. ఆహ్, MySQL ఇన్‌స్టాలర్ కమ్యూనిటీ అని కనబడుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేశారంటే మనకి MySQL ఇన్‌స్టాలర్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనకి మధ్యలో పర్మిషన్స్ లాంటివి అడగొచ్చు. అవన్నీ యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ మనకి ఇన్‌స్టాలర్ మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయితది. ఇక్కడ సర్వర్ ఓన్లీ, క్లయింట్ ఓన్లీ, ఫుల్ కస్టమ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం కస్టమ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. కస్టమ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కాలి. ఇక్కడ మనం ఏమేమైతే కస్టమ్ నొక్కినాం కాబట్టి ఇక్కడ ఇన్‌స్టాల్ చేయాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనమే. సో, MySQL సర్వర్స్‌లోకెళ్ళి మొత్తం లోపలికెళ్ళిపోయి MySQL సర్వర్ 8.0.36 అనేదైతే ఉందో, అంటే మీరు తర్వాత చూస్తున్నట్టయితే ఇది ఫ్యూచర్ వెర్షన్స్‌లో ఉండొచ్చు. సో, ఆహ్, దీన్ని ఇక్కడ తోసేయాలి ఇటు సైడ్. ఏవేవి ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి తోసేయాలి. అండ్ అప్లికేషన్స్‌లో గూడా మనకి ఈ షెల్ అండ్ రూటర్ ఇప్పటికి అవసరం లేదు కాబట్టి వర్క్ బెంచ్‌ని మనం ఇటు తోసేయాలి. సో, ఇప్పుడు ఈ రెండిటిని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ నొక్కాలి. అండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ నొక్కాలి. ఈ 2 ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోయినాయి 2. మనం నెక్స్ట్ నొక్కాలి. అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ నొక్కుతూ పోవాలి. ఓకే. ఇవి అలాగే ఉంచేసి నెక్స్ట్ నొక్కుతూ పోవాలి. ఇక్కడ పాస్వర్డ్ పెట్టమని అడుగుతుంది. నెక్స్ట్ నొక్కేసి ఇక్కడ మనం MySQL రూట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ ఈ పాస్వర్డ్‌ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫర్గాట్ పాస్వర్డ్ అవన్నీ యూజ్ చేయలేం కాబట్టి పాస్వర్డ్ కొంచెం ఈజీ ఉన్నా పర్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను నొక్కాను పాస్వర్డ్. నెక్స్ట్ నొక్కాలి. అండ్ ఓకే. ఇవి అలాగే వదిలేసి మనం నెక్స్ట్ నొక్కుతూ పోవాలి. ఇక్కడ కూడా నెక్స్ట్ నొక్కాలి. అండ్ ఇవన్నీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫినిష్ నొక్కేద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ కాన్ఫిగరేషన్ దగ్గర ఇక్కడ కూడా నెక్స్ట్ నొక్కుతూ పోవాలి. అండ్ ఓకే. ఇన్‌స్టాలేషన్ ప్రొసీజర్ కంప్లీట్ అయింది. సో, ఇక్కడ స్టార్ట్ MySQL వర్క్ బెంచ్ ఆఫ్టర్ సెటప్ అని ఉంది. ఓకే. ఫినిష్ నొక్కగానే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీకు స్టార్ట్ అవ్వకున్నా సరే, మనం తర్వాత ఎళ్లి ఇక్కడ స్టార్ట్‌లో మన సెర్చ్ బార్‌లోకెళ్ళి MySQL వర్క్ బెంచ్ అని నొక్కితే మనకి ఇక్కడ కనబడుతుంది. MySQL వర్క్ బెంచ్ అనేది. దీనిపైన క్లిక్ చేశారనుకోండి, మనకి MySQL వర్క్ బెంచ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనం ఇంతకుముందు రూట్ ఇన్‌స్టెన్స్ కనబడుతుంది. ఇంతకుముందు మనం దేనికైతే పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసామో ఆ ఇన్‌స్టెన్స్ కనబడుతుంది. ఒకవేళ కనబడకుంటే ఇంకో ఇన్‌స్టెన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే. మనకిక్కడ ఆల్రెడీ కనబడుతుంది కాబట్టి ఇది ఓపెన్ చేసి, మనం ఇంతకుముందు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అది నొక్కాలి. యాహ్! పాస్వర్డ్ నొక్కినంక ఓకే నొక్కగానే మనకి MySQL వర్క్ బెంచ్ అనేది ఓపెన్ అయితది. ఇక్కడ MySQL వర్క్ బెంచ్ అనేది ఏదైతే ఉందో, అది మనకి ఆహ్, జీయూఐ బేస్డ్ ఇంటర్ఫేస్ అన్నట్టు. అంటే మనం డీబీఎంఎస్‌తో ఇంటరాక్ట్ కావడానికి
ఒక జియూఐ అప్లికేషన్. ఇప్పుడు MySQL షెల్ అనేది మనకి కామన్ ప్రాంప్ట్‌లో పనిచేస్తది. ఇది మనకి జియూఐ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం డైరెక్ట్‌గా అన్నీ చూసుకొని ఆహ్, ఎడిట్ చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆహ్, ఇక్కడ ఫైల్ ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. న్యూ మోడల్, ఓపెన్ ఎస్‌క్యూఎల్ స్క్రిప్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం న్యూ స్క్రిప్ట్ ఓపెన్ చేయొచ్చు ఇలా. న్యూ ఎస్‌క్యూఎల్ స్క్రిప్ట్ ఓపెన్ చేయొచ్చు. ఇలా మనకి ఇక్కడ అన్నీ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూ డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం బేసిక్‌గా రాసే క్వెరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడే రాస్తాం. ఈ క్వెరీ ట్యాబ్‌లోనే రాస్తాం అండ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ మనకి డేటాబేసెస్ అన్నీ ఇక్కడ స్కీమాస్ నొక్కితే మనకి స్కీమాస్‌లో డేటాబేస్‌లు ఇవన్నీ కనబడతాయి మనకి. ఆహ్, బేసిక్‌గా మనం ఇక్కడ నుండే మనం మన డేటాబేసెస్‌ని యాక్సెస్ చేస్తాం. ఫస్ట్ ఈ సిస్టమ్ అనేది ఇది ఆటోమేటిక్‌గా ఉంటది. సో, మనం ఇంకేదైనా డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం క్వెరీ రాయొచ్చు దానికి. క్రియేట్ డేటాబేస్ అని పెట్టి మనకి కావాల్సిన పేరు ఏదైతే ఉందో అది పెట్టాలి. అంటే ఆ డేటాబేస్ పేరు మనకు ఒక స్కూల్ కోసం డేటాబేస్ అనుకుందాం. స్కూల్ క్రియేట్ డేటాబేస్ స్కూల్ అని పెడుతున్నాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినాం. ఇక్కడ రాలేదేందని చూడొచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి స్కూల్ డేటాబేస్ అనేది వచ్చేస్తది. అండ్ ఇందులో మనకి టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్‌లో మనం డేటా మెయింటైన్ చేస్తాం ఇప్పుడు. ఆహ్, మిగతా ఈ వ్యూస్ ఏందనేది ఇప్పటికి పట్టించుకోకండి. మనకి ఇప్పుడు మెయిన్‌గా టేబుల్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి, ఇక్కడ మనం స్కూల్ డేటాబేస్‌లో మనకి టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి యాహ్! క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని ఈ కమాండ్ యూజ్ చేసి ఇది ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇందులో క్రియేట్ అయిపోద్ది. కానీ అసలు మనం ఇక్కడ ఏది యూజ్ చేయాలనేది కూడా ముందే చెప్పాలి కాబట్టి, ఇక్కడ యూజ్ కమాండ్ యూజ్ చేయొచ్చు మనం ఫస్ట్. యూజ్ కమాండ్‌లో మనం ఏ డేటాబేస్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో దాని పేరు నొక్కాలి ఇక్కడ. యాహ్! అండ్ ఇక్కడ దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసి అంటే ఇక్కడ మనకి MySQL వర్క్ బెంచ్‌లో మొత్తం స్క్రిప్ట్ మొత్తం కాకుండా ఓన్లీ ఒక లైన్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. సో, ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు ఓన్లీ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ నొక్కాలి. అదే మనం మొత్తం చేయాలన్నప్పుడు దేన్ని సెలెక్ట్ చేసే అవసరం లేకుండా మనం డైరెక్ట్‌గా నొక్కొచ్చు. ఫస్ట్ మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకిది సెలెక్ట్ అయిపోద్ది. సో, ఈ ఈ యూజ్ కూడా యూజ్ చేయకుండా చేయాలంటే మనం జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ అది యూజ్ అయిపోద్ది. సో, ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న డేటాబేస్‌లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. స్టూడెంట్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్ అని ఇట్లా యూజ్ చేసి మనం టేబుల్‌ని క్రియేట్ చేయొచ్చు. కానీ టేబుల్‌లో కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం ఏం చేయాలంటే మెన్షన్ చేయాలి ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలంటే. సో, మనం స్టెప్ బై స్టెప్ అసలు ఏమేమి కాలమ్స్ ఇవ్వాలనుకున్నామో రాద్దాం. రూల్ నంబర్, రూల్ నంబర్ అండ్ ఆ కాలమ్ ఇచ్చి ఆ కాలమ్‌లో ఏ రకమైన వాల్యూస్ స్టోర్ చేస్తామనేది గూడా మనం ఈడ మెన్షన్ జేయాలి. మనం ఇంటిజర్ వాల్యూస్ ఇక్కడ స్టోర్ చేస్తాం బేసిక్‌గా రూల్ నంబర్స్ అంటే కాబట్టి ఇంట్ అని టైప్ చేస్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఆహ్, స్టూడెంట్ నేమ్ మనకి నేమ్ అనేది ఆహ్, క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ అది గూడా వేరియబుల్ లెంగ్త్‌లో ఉంటాయి కాబట్టి వార్‌క్యార్ యూజ్ జేయాలి. వార్‌క్యార్ అండ్ వార్‌క్యార్ లోపల మనకి ఆ నేమ్స్ ఏ లెంగ్త్‌లో ఉంటాయి, మాక్సిమం లెంగ్త్ ఎంతుంటదనేది మనం ఇక్కడ ఇవ్వాలి. మాక్సిమం మన స్టూడెంట్స్ పేర్లు చూసుకున్నట్టయితే మాక్సిమం 50 క్యారెక్టర్స్ కంటే ఎక్కువుండవు కాబట్టి మనం 50 నొక్కితే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ ఆహ్, ఇక్కడ ఇంకొకటేంది స్టూడెంట్స్ పర్సెంటేజ్. స్టూడెంట్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది మనం డెసిమల్ వాల్యూస్ ఇస్తాం. లైక్ పాయింట్స్‌లో కూడా ఉంటది కాబట్టి మనం డెసిమల్ డేటా టైప్ అనేది యూజ్ చేయాలి. అండ్ డెసిమల్ డేటా టైప్స్‌లో మనం ఇక్కడ గూడా మనం మెన్షన్ జేయాలి. లైక్ అసలు టోటల్‌గా ఎన్ని డిజిట్స్ స్టోర్ జేస్తది అండ్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయనేది మనం స్టోర్ జేయాలి. సో, బేసిక్‌గా చూసుకుంటే మనం 98.12 ఇట్లా లైక్ టోటల్‌గా 4 డిజిట్స్ ఉంటాయి. అండ్ పాయింట్ తర్వాత మాక్సిమం 2 డిజిట్స్ ఇస్తాం కాబట్టి టోటల్‌గా 4 అండ్ కామా ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్నుంటాయనేది ఇక్కడ ఇయ్యాలి. 4, 2 ఓకే. ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఒక డేటా టైప్. అంటే మనకి సీలో, పైథాన్‌లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేట్ అనే డేటా టైపే ఉండదు.
కానీ మనకి MySQLలో డేట్ అనే డేటా టైప్ గూడా ఉంటది. సో, బేసికల్లీ మనకి చాలా వరకు డేటాలో డేట్ అనే డేటా టైప్‌ని వాడతాం గాబట్టి, మనకి MySQLలో డేట్ అనే డేటా టైప్ గూడా ఇంక్లూడ్ చేశారు. సో, డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్‌లో మనం డేట్ అని నొక్కితే సరిపోద్ది ఇక్కడ. సో, ఇవి మనం మేజర్‌గా యూజ్ చేసే డేటా టైప్స్. సారీ, ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ ఇవ్వద్దు. నార్మల్ పారెంథసిస్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే టోటల్ క్వెరీ మొత్తం ఎగ్జిక్యూట్ అయిద్ది కాబట్టి, ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్కూల్ డేటాబేస్‌లో మనకి టేబుల్స్‌లో ఇంకేం రాలేదు. సో, రిఫ్రెష్ నొక్కుదాం. యాహ్! ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టేబుల్స్‌లో ఒకటొచ్చింది. అండ్ ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్‌లో మన కాలమ్స్ గూడా రోల్ నంబర్, ఫుల్ నేమ్, పర్సెంటేజ్ ఇవన్నీ ఉన్నాయి. సో, మనకిక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏందంటే, మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏదైతే ఉందో నార్మల్‌గా దాన్ని డ్రాప్ గూడా చేయొచ్చు. లైక్ డ్రాప్ టేబుల్ అని నొక్కి మనం డ్రాప్ గూడా చేయొచ్చు. లేదంటే మనం కంప్లీట్‌లీ డేటాబేస్‌ని గూడా డ్రాప్ జేయొచ్చు. డ్రాప్ డేటాబేస్ నొక్కి ఇక్కడ మనకేది స్కూల్ అనే డేటాబేస్ ఉంది గాబట్టి, స్కూల్ అనే డేటాబేస్ మొత్తాన్ని గూడా డ్రాప్ జేయొచ్చు. ఇక్కడ ప్రతి స్టేట్‌మెంట్‌కి తర్వాత మనం సెమికోలన్ అనేది ఇయ్యాలి. అది మర్చిపోవద్దు మనం మెయిన్‌గా. డ్రాప్ డేటాబేస్ స్కూల్ అని నొక్కగానే మనకి స్కూల్ డేటాబేస్ అనేది ఎళ్ళిపోద్ది. ఓ సో, మనం ఓన్లీ థిస్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. యాహ్! ఓకే. ఇక్కడ మనం స్కూల్ డేటాబేస్‌ని డ్రాప్ జేసేసినాం. సో, డేటాబేస్‌ని క్రియేట్ జేయడం, డ్రాప్ జేయడం ఇది చూసాం. కానీ ఇప్పుడు మీరు సెపరేట్‌గా మీరే డేటాబేస్ క్రియేట్ చేసుకునే బదులు, మన కోర్స్ కోసం శాంపుల్ డేటాబేస్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మనం క్వెరీస్ ఎలా ఇయ్యాలి ఇవన్నీ మనం స్టార్ట్ చేద్దాం. సెలెక్ట్ క్వెరీతో స్టార్ట్ చేసి కానీ నేను మీకిచ్చే ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం మీరు కంప్లీట్‌గా కంప్లీట్ చేసేయండి. లైక్ మొత్తం అయిపోగొట్టేయండి. ఎలాగైనా కన్సిస్టెంట్‌గా కూర్చొని. బికాజ్ ఇది మీరు కంప్లీట్ చేస్తే మీ స్కిల్ సెట్‌లో MySQL అనేది యాడ్ అయిపోద్ది. లైక్ మీరు ఎస్‌క్యూఎల్‌లో క్వెరీస్ రాయడం ఇవన్నీ యాడ్ అయిపోతాయి మీ స్కిల్ సెట్‌లో. అంటే జస్ట్ నామ్‌కే వాస్తే మీరు రెజ్యూమేలో పెట్టుకునేలా కాకుండా మీరు రియల్‌గా అందులో వర్క్ చేయడం కూడా మీకు అలవాటైపోద్ది. సో, ఇది మీకు చాలా వరకు యూజ్ అయిద్ది మీకు. ఎస్‌క్యూఎల్ అనేది ఒక మంచి స్కిల్. మీరు ఇక్కడ డేటాబేసెస్ మీద ఎలా వర్క్ చేయాలో మొత్తం నేర్చుకుంటారు కాబట్టి ఈ కోర్స్‌ని తప్పకుండా కంప్లీట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.